హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన ప్రభుత్వ కళాశాల నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో మరి అన్నీ కూడా ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన ఎలాంటి పరీక్ష, ఎలాంటి ఫీజు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఈరోజే విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా. మరి శాలరీ కూడా 15,000, 20,000, 30,000 ఈ విధంగా శాలరీస్ అయితే డిపెండ్స్ ఆన్ జాబ్ని బట్టి అయితే ఇవ్వడము జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఎలాంటి ఫీ లేదు కాబట్టి అందరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, దివాళీ సందర్భంగా మనము లాంచ్ చేసినటువంటి ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో 14, 15 రెండవ తారీఖులకు మాత్రము ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా కొంతమందికి పేమెంట్ దగ్గర డౌట్స్ అయితే వస్తున్నాయండి. కొంతమందికి పేమెంట్ అయితే అవ్వడం లేదు. అలాంటి వారు యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా నాతో కాంటాక్ట్ అవ్వండి, నేను ఇష్యూ సాల్వ్ చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, దివాళీ పండుగ సందర్భంగా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే అందజేశాము. మరి అన్ని కోర్సుల పైన ఏపీ గ్రామ వార్డు సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, డిఎస్సి అన్నిటిపైన కూడా 99 రూపాయలకే 1 year వ్యాలిడిటీతో కంప్లీట్ టెస్ట్ సిరీస్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం. ప్రతిరోజు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి ఉచిత పీడిఎఫ్ ఉంటుంది. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది. మరి ఈ ఆఫర్ 14, 15 రోజులు 2 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చామండి మళ్ళీ. సో అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మరి దీంతో పాటుగా అన్ని ఫుల్ కోర్స్, గ్రామ వార్డు సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, నెక్స్ట్ పోలీస్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, అన్ని కోర్సుల పైన 500 రూపాయలకి ఫుల్ కోర్స్ మరి 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో అంటే 0 నుంచి స్టార్ట్ చేసిన మీరు సక్సెస్ అయ్యే విధంగా క్లారిటీగా క్లాసెస్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. అతి ముఖ్యమైన పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. సో గైస్, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, వెంటనే డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో చూసిన తర్వాత కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ. సో గాయస్, ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగింది. కంబైన్డ్ నోటిఫికేషన్ నెంబర్ 2023 అంటూ విడుదల చేశారండి. ఫిల్లింగ్ అప్ ద వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఓకేనా. కంట్రోల్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి. ఎందులో అండి ఉద్యోగాలు? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఓకేనా. మరి ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన ఫిల్ చేయబోతున్నారు. సో ఎవరికైనా ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అందరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, టెన్షన్ పడద్దు, ఎవరు కూడా క్లియర్గా డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ చూడండి. ఓకే. మరి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి అండర్ కంట్రోల్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. మరి ఈరోజు విడుదలైందండి. ఈ రోజు నుంచి మనము 29వ తారీఖు వరకు ఈ మంత్ అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్ 5 PM ఆన్ 29/11/2023. ఎవరైనా డైరెక్ట్గా ఫిజికల్ అప్లికేషన్స్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి 29వ తారీఖు లాస్ట్ డేట్ అండి. లేదా పోస్ట్ ద్వారా సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయండి అంటూ ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. డిస్టిక్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేటువంటి అడ్రస్కి అయితే మనము పంపవలసి ఉంటుంది. ఓకేనా. మరి డిఎస్సి ద్వారా వీటిని అయితే భర్తీ చేస్తున్నారండి. ఓకే, ఎక్కడండి? డిఎస్సి ద్వారా. మరి రోస్టర్ పాయింట్స్ కూడా వీటికి అందచేయడం జరిగింది అంటూ తెలియజేశారు. మరి ఏ ఉద్యోగాలు ఉన్నాయి? కంప్యూటర్ ప్రోగ్రామర్ 2 ఉన్నాయండి, 34,000 జీతము. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ పీఈటీ అండి. ఓకేనా, పీఈటీ టీచర్ అన్నట్టు మెడికల్ కాలేజీలో ఒకటి ఉంది. మరి 40,000 శాలరీ కాంట్రాక్ట్ బేసిస్. ఎలక్ట్రికల్ హెల్పర్ అవుట్సోర్సింగ్ అండి, 15,000 జీతము. ఆఫీస్ సబార్డినేట్ 22 ఖాళీలు ఉన్నాయండి ఇవి.
మంచి నంబర్. 22 ఖాళీలు, కేవలం 10వ తరగతి విద్యార్హతతో 15,000 జీతము. అనస్థీషియా టెక్నీషియన్ ఒకటి ఉంది, 34,000 జీతము. నెక్స్ట్ కార్డియాలజీ టెక్నీషియన్ 3 ఉన్నాయి, 37,000 జీతము. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 25 ఉన్నాయి, 32,000 జీతము. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఒకటి ఉంది, 32,000 జీతము. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉంది, 34,000 జీతము. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఒకటి ఉంది, 23,000 జీతము. నెక్స్ట్ సోషల్ వర్కర్ అండి, క్లినికల్ సోషల్ వర్కర్ అంటారు, 2 ఉన్నాయండి, 38,000 జీతము. స్పీచ్ థెరపిస్ట్ ఒకటి ఉంది, 40,000 జీతము. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి ఉంది, 34,000 జీతము. సిస్టమ్ అడ్మిన్. జనరల్ డ్యూటీ అటెండర్స్ 8 ఉన్నాయి మళ్ళీ, ఓకేనా, 15,000 జీతము. స్టోర్ అటెండర్ కూడా ఉన్నాయండి 2, 15,000 జీతము. చైల్డ్ సైకాలజిస్ట్ ఒకటి ఉంది, 54,000 జీతం అండి దీనికి. క్లినికల్ సైకాలజిస్టు 54,000 జీతము ఒకటి ఉంది. మొత్తం 77 ఖాళీలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక చూడండి, ఫిల్డ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ టు బి సబ్మిటెడ్ టు ద ఆఫీస్ ఇన్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఓకే, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆన్ ఆర్ బిఫోర్ 29/11/2023 బిఫోర్ 5 PM. ఓకే, మరి 14వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చండి. 29 లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. అబ్జెక్షన్స్ ఇవ్వడానికి కూడా టైం ఇస్తారు మనకి ఆఫ్టర్ సబ్మిషన్. ఓకేనా, మరి ఇక్కడ ఫీ పేమెంట్ కూడా ఓసీ అభ్యర్థులకు 250 రూపీస్ అంటూ ఇక్కడ మనకైతే ఇచ్చారండి. దాన్ని మనము డీడీ తీయవలసి ఉంటుందండి ఏదైనా. ఇక చూడండి, ఫీ అప్లికేషన్ మస్ట్ ఎన్ష్యూర్ ఏ డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసెస్ ఫీ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ GMC రాజమహేంద్రవరం ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ రిక్వైర్డ్ టు ఎన్క్లోజ్ a DD ఫర్ ఈచ్ పోస్ట్. అంటే ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని డీడీలు అయితే తీయాల్సి ఉంటుంది. ఓన్లీ ఓసీ అభ్యర్థులకు మాత్రమే ఫీజు అండి 250. SC ST BC EWC PH క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు లేదు. ఒక మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏంటండి, సో 100 మార్కులకు గాను ఉంటుంది. మరి ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు అని చూసినట్లయితే కంప్యూటర్ ప్రోగ్రామర్కి BE కానీ బీటెక్ కానీ IT CS ఆర్ MCA చేసిన వారు ఎలిజిబుల్ అండి. ఓకేనా, ఎక్స్పీరియన్స్ కూడా 3 years అడుగుతున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ PET టీచర్కి డిప్లొమా అయిన డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపెడ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ హెల్పర్ అండి, SSC 10th పాస్ అయి ఉండి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి ఎలక్ట్రికల్ వర్క్ పైన. ITI చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. మోర్చురీ అటెండర్ అండి, మస్ట్ హ్యావ్ అపియర్డ్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సర్టిఫికేట్ కోర్స్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఓకే, ఆఫీస్ సబార్డినేట్ జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అనస్థీషియా టెక్నీషియన్ దీనికి డిప్లొమా చేసి ఉండాలండి అనస్థీషియా పైన. కార్డియాలజీ టెక్నీషియన్ కూడా BSc డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అండి, మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఉండాలండి. నెక్స్ట్ BSc ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఉన్నా సరిపోతుంది. BSc ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ ఉన్నా సరిపోతుంది. 3 years రిజిస్టర్ అయి ఉండాలి, 3 సంవత్సరాలు. ల్యాబ్ టెక్నీషియన్ DMLT లేదా BSc MLT చేసిన వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి, గమనించాలి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ BE కానీ బీటెక్ కానీ MCA కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఎలిజిబుల్, 3 years ఎక్స్పీరియన్స్. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఈ కోర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అండి, MA కానీ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కానీ MSW డిగ్రీ కానీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చండి. స్పీచ్ థెరపిస్ట్కి ఖచ్చితంగా దీనికి ఈ యొక్క సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి BE బీటెక్ IT CS MCA చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండర్ 10వ తరగతి పాస్ అయితే చాలు. స్టోర్ అటెండర్ 10వ తరగతి పాస్ చాలు. చైల్డ్ సైకియాట్రిస్ట్ MA సైకాలజీ కానీ PG డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేసి ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్ దీనికి ఎంఫిల్ ఇన్ మెడికల్ కానీ సోషల్ సైకాలజీ కానీ ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ కానీ చేసి ఉండాలి. ఓకే, ఏజ్ 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి. SC ST BC EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితిని కల్పించడం జరిగింది. ఓకేనా, సో క్లియర్ కదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే మనకు ఈస్ట్ గోదావరి వెబ్సైట్లో కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి.
ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.